మీకు తెలుసా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం పూర్తిగా స్వతంత్రం కాలేదని? 1947లో మనం స్వతంత్రం పొందాం. కానీ దేశం ఇంకా పాత చట్టాలకే లోబడి ఉంది. దేశానికి నిజమైన శక్తి ప్రజల చేతుల్లోకి రావాల్సి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం రాయబడింది. ప్రతి పౌరుడికి హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ ఇవి కేవలం పదాలు కాదు, దేశమిచ్చిన హామీలు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి రాజు లేడు, రాణి లేడు, ప్రజలే దేశానికి యజమానులు. ఈ కథ మీకు గర్వంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే దేశ చరిత్ర మన హృదయంలో ఉండాలి. ఆ రోజు నుంచి ప్రతి ఓటు విలువైంది, ప్రతి పౌరుడు ముఖ్యుడయ్యాడు. జనవరి 26 కేవలం ఒక తేదీ కాదు, అది ఒక వాగ్దానం. భారతదేశం ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలతో నడవాలి అన్న వాగ్దానం.